రికార్డు. చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఉదంగ్ ఉదంగ్ ప్లస్ ఉదంగ్ ఏమైంది? ఉదంగ్ దంగ్. ఉదంగ్ ఉదంగ్. యంగ్ ప్లస్ యం. కారం ఉంది, తర్వాత అచ్చు వచ్చింది ఊ మళ్ళీ. యుంగియం. యుంగియం. తర్వాత క్రుడ్ కృంగ్ కృంగ్ అస్తి. కృంగస్తి. కృంగస్తి ఉత్తమం. అంటే ఇక్కడ ఇంకా ద్విత్వం అయిపోయినట్టు. అంతే. అంతే. నెక్స్ట్ ఇప్పుడు హ్రస్వ స్వరం తర్వాత ఏముంది? అణాకారం ఉంది. చూడండి, సుగణ సుగణ ప్లస్ ఈషః. ఇక్కడ అకారం తర్వాత అణ ఉంది, అవునా? హ్రస్వ స్వరం కంపల్సరీ ఉండాలి. దాని తర్వాతనే ఇవి వేరే ఉండాలి, వేరే లెటర్స్. మనం 3 చెప్పుకున్నాం కదా, ఇంకా ఒకటి, అణ ఒకటి, నా ఒకటి. సో ఇప్పుడు ఇంకా నా. సో అది ఏ ప్రత్యాహారం అది చెప్పండి? చెప్పుకున్నాం ప్రత్యాహారం అది. యమంగళనం ప్రత్యాహారాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఏడవ సూత్రం యమ. సూత్రం అడిగాను నేనేం అడిగాను? గమ్ ప్రత్యాహారం. యమంగణనం ఎందుకు చెప్తున్నారు? సూత్రం అడిగాను నేను, ప్రత్యాహారం అన్నాను కదా. అది గుర్తుపెట్టుకోవాలి. మరి మనం మంచిగా ఫోకస్ చేయాలి, ఎట్లా ఏం అడుగుతున్నారు అనేది. ఓకే. గమ్ అనేది ప్రత్యాహారము, యమంగణనం అనేది మాహేశ్వర సూత్రం. అది ఓకేనా? యమంగణనం అనేది మాహేశ్వర సూత్రం. ఎన్నో మాహేశ్వర సూత్రం అది? 7. ఇప్పుడు 7 వరకు అందరికి వచ్చేసినాయా మాహేశ్వర సూత్రాలు? చెప్పండి ఒకసారి. ఉత్తమం ఉత్తమం. ఓకే. సో ఇప్పుడు సుగణ తర్వాత ఈష. ఇప్పుడు అది మొత్తం మన కండిషన్ అంతా సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఏం కావాలి? అనేది ఆగమముగా రావాలి. ఆగమమా ఆదేశమా? ఆగమం. అందుకోసమే దిరుక్తం అయితే ఉంది సేమ్ లెటర్. ఇప్పుడు మరి ఇది దేనితో వచ్చినట్టు? ఏం ఆగమము దేనితో వచ్చినట్టు అది చెప్పండి. ఆగండి, అది కాదు నా ప్రశ్న. ఏంటి? వినండి మంచిగా. ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ నట్టు రావడానికి కారణము ఎవరు? ఈషాతోనే వచ్చిందా? ఆగండి ఆగండి. ఈషతో వచ్చిందా? అణకారంతో వచ్చింది. ఇక్కడ వచ్చింది కాదు. ఆకారం తర్వాత నా ఉన్నందుకు, హస్వకారం తర్వాత నా ఉన్నందుకు నొట్టు వచ్చింది. కాదు, రాలేదు అట్లా. దేంతో? అచ్చు ఉండడం వల్ల వచ్చింది. ఇది కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోదు, ఏముండాలి? అచ్చు ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి దీనితో వచ్చి ఉంది కాబట్టి ఇది టకారము. నొట్ అనేది ఏంటండి? నొట్ అనేది ఏంటిది? టకారము ఇత్తైనటువంటిది, అవునా? ఏంటది? టకారం ఇత్తైనటువంటిది. టకారం ఇత్తైన దాన్ని ఏమంటాం మనం? ఆగమములు 3 ఉన్నాయి, అవునా? టిత్ అంటాము. సో టిత్ అని ఎప్పుడైతే అయ్యిందో అది టిత్ ఆత్మనే టిత్ అయ్యింది కదా. టిత్ ఆగమం ఇది. ఆద్యంతౌ టకితౌ. ఏంటది? సో ఇప్పుడు ఆదిలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? టిత్ అయిన దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? ఆగండి. ఆది అయితేనేమో టిత్, అయితేనేమో టిత్, అంతమైతేనేమో కిత్. కిత్ కాదు, కిత్. ఇప్పుడు మనకేముంది? టిత్ ఉంది. టిత్ ఉంది కాబట్టి అదేంటిది? ఆదిలో రావాలి. మరి ఇప్పుడు నకారం వల్ల వచ్చింది అంటే ఆది, దానికి ఆది ఎక్కడ మరి? లెఫ్ట్ కి రావాలి. మరి లెఫ్ట్ కి వచ్చిందా? రాలేదు. సో మరి ఇప్పుడు ఇది ఆగమం ఎవరికి వచ్చినట్టు? ఈషా ఉండడం వచ్చింది. అర్థమైందా? అది మళ్ళీ చెప్పండి. మన ఒక్కసారి చెప్పండి. చెప్తాను వినండి మంచిగా.
ఇక్కడ ఏమన్నాము సుగణ ప్లస్ ఈషః ఉంది, అవునా? సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, అణకారం ఉంది, నొట్ వచ్చింది ఆగమంగా అని చెప్పుకుంటున్నాం, అవునా? ఇక్కడ ఏంటి, హ్రస్వకారం తర్వాత అణకారం ఉంది, అణకార ప్లేస్ లో నకారం తర్వాత నొట్ వస్తుంది, అవునా? నొట్ వస్తుంది అంటే మరి నొట్ అనేది ఎలాంటి ప్రత్యయము? ఆగమమే. ఆగమంలో ప్రత్యయమే. ఎలాంటిది? టకారమిత్తైనటువంటి ప్రత్యయం, కారమితి కాదు. అవునా? కాబట్టి ఆదిలో వచ్చేది దీన్ని ఏమంటాం, టిత్ అంటాం. టిత్. ఆదిలో సో ఇప్పుడు అది టిత్ని ఎట్లా చెప్పుకున్నాం మనము, ఆద్యంతౌ టకితౌ. ఏమన్నారు ఇక్కడ చూడండి, ఆద్యంతో ఆద్యంతౌ టకితౌ అనండి అందరూ, ఆద్యంతౌ ఆద్యంతౌ టకితౌ. టకితౌ. ఓకే, టకితౌ. టకితౌ అంటే ఏంటి, ఇది టిత్ టిత్ కిత్, టిత్ విత్ కిత్. ఓకే, టిత్ కిత్ అని చెప్తున్నాం. కిత్. సో మరి ఇలా ఎట్లా పేరు చేస్తారు, ఆది, అదేంటి టిత్. ఆది ఆది టిత్. టిత్. అంత, అంతంలో ఏంటి కిత్. కిత్. సో అప్పుడేంటి మరి, ఆదిలో టిత్ అయితేనేమో ఎక్కడ పెట్టాలి, ఆదిలో పెట్టాలి. దేనికి ఆది పెడతావు, అది దేని ద్వారా వచ్చిందో దానికి ఆదిలో. ఇప్పుడు ఒకవేళ నకారం వల్ల వస్తే ఆది దానికి ఏది, ఇక్కడ రావాలి. అవును అది రాలేదు కదా మరి అక్కడ, రాలేదు. అర్థమైందా? సో ఇప్పుడు మరి దేనికి వచ్చింది, దేనికి వచ్చినట్టు అది నుట్ అనేది ఈషకు. వచ్చింది, ఈశ కాబట్టి ఇది ఆది. అర్థమైందా? ఓకేనా? ఆమని నాది ఇక్కడే కొంచెం చెప్పండి అమ్మా, మళ్ళీ ఒక్కసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి. ఓకే, ఇక్కడ నేను దీంట్లోకి వెళ్తాను, వేరే దగ్గరికి. మీరు స్క్రీన్ అదే వైట్ స్క్రీన్కి వెళ్ళి, ఇప్పుడు ఆగమాలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 సో మూడిట్లో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, టిత్ అనేది కనిపిస్తుంది. టిత్. ఈ టిత్ ఆగమం వచ్చినటువంటి సూత్రం ఏంది, ఆద్యంతౌ టకితౌ. ఆదిలో అయితే ఏమొస్తుంది, అంతంలో అయితే మరి టిత్ అంటే ఏంటి, టకారము ఎత్. కిత్ అంటే ఏంటి, కకారం ఇత్ అంటే ఏంటిది, ఇత్తని పేరు, సంజ పేరు పెట్టినారు కాదు. ఇత్ అనేది ఏంటిది, పేరు. సంజ్ఞ. సంజ్ఞ. ఇత్ అంటే పేరు. దాన్ని ఏం చేయాలి అంటే లోపం చేయాలనాలి. దర్శనలో లోపం అంటే ఏంటి అంటే అప్పుడు అదర్శనం అని చెప్పాలి. ఓకేనా? ఇత్ అనేది ఒక పేరు అన్నమాట. ఎవరికి ఇప్పుడు ఒక్కొక్క ప్రతిదానికి పేర్లు ఉంటాయి కదా, అలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ, పదం ఏంటి, శబ్దం ఏంటి అక్కడ, సుగణ ప్లస్ సుగణ ఈశ. సుగణ ప్లస్ ఈశః, అవునా? సో ఇప్పుడు సుగణ ఈశః అన్నప్పుడు మనకు ఇది ఎక్కడొచ్చింది, అది నుట్ అనేది ఈ నకారం తర్వాత నుట్ అనేది వచ్చింది, అవునా? ఈ నుట్ రావడానికి కారణం ఏమేమై ఉంటది, ఆదిలో అయితేనే టకారం ఇత్తైనటువంటిది పెట్టుకోవాలి. ఈ సుగణికి ఆది ఏంటిది ఇక్కడ, ఈశకి ఆది ఏంటిది ఇక్కడ. ఓకే, రావాలి కానీ రాదుగా, మరి ఎక్కడొచ్చింది మీరు చెప్పండి, దేంతో వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఈ ముందర వస్తుంది దిత్తం, సుగణీశః అంటే ఈశలో వచ్చింది, ఈకి వచ్చింది, ఈశకి వచ్చింది అనమాట ఆగమము. ఇది నుట్టు ఆగమం దేంతో వచ్చింది, ఈతోని, ఈ ఉండడం వల్ల. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోదు, ఏంది, అచ్చు తర్వాత అణకారం ఉంటే సరిపోదు, ఏముండాలి, ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. అర్థమైందా? అచ్చు ఉండాలి ఖచ్చితంగా, అచ్చు ఉండాలన్నమాట. అది ఉంటేనే దాని వల్లనే నుట్టు వచ్చింది. అర్థమైందా? మేడం, ఒక డౌట్ అండి,
ఇక్కడ ఉకారం ఇట్టయింది కదా, ఉచ్చారణార్థం ఆ సూత్రం ఏంటి మేడం? దానికి సూత్రం ఏముండదు, అది అక్కడ పెడతారు కదా. లేదా? ఇప్పుడు ఒక ఓకే. విషయం గుర్తుంచుకోండి ఇక్కడ, అంటే కొన్ని అట్లా చెప్తారనమాట అక్కడ. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ చెప్తారు. ఎవరు చెప్తారండి? సూత్రంలో ఓకే మేడం. చెప్తారు. సూత్రంలోనే చెప్తుంటారనమాట. సూత్రం సూత్రంలోనే చెప్తారు. డెరివేషన్ ఉంటది కదా, ఆ డెరివేషన్ లో అక్కడ చెప్తుంటారు. డిఫైన్ చేస్తున్నప్పుడు దాంట్లో డిఫైన్ చేసినప్పుడు చెప్తారు అలాగే. ఓకే అదేంటి మేడం. అనేది. అది మీకు తెలీదు, నాకు తెలియదు, అది మనం బుక్ చూస్తే కానీ తెలియదు అనమాట అది. ఓకేనా? సరే ఆ, సరే అమ్మా. సో అయితే మొదలయ్య ఏంటి, కొన్ని మొదలయ్య చోట్ల ఇందులో పోతుంది, కొన్ని చోట్ల అట్లాగే ఉంచుతారు. ప్రత్యంగాత్మలో కూడా ఉమ్. గుర్తు ఉంది కదా మహోదయ్. ప్రత్యంగలో అంగాకారం వచ్చింది కాబట్టి ఇంగుట్టు రావాలి. ఇంగుట్టు రావాలంటే అది దేంతో వచ్చింది మరి? అక్కడ పక్కన ఆత్మ అనేది ఉంది కాబట్టి అచ్చుతో మొదలైంది ఉంది. అంటే ఆకారానికి ఏం లేదు, ఈ వస్తేనే వస్తుందా ఇది? అట్లేం లేదు, ఆ. అచ్చు అన్నాం కదా. అచ్చు ఫస్ట్ వస్తే డెఫినేషన్ ఏం రాసుకున్నారమ్మా? అచ్చు అని రాశాను కదా. అచ్చు వస్తుంది. అచ్చు అవును, పరములో అంటే అచ్చు ఉండాలి. ఆకారము అచ్చే, ఇక్కడ ఇకారం కూడా అచ్చే కదా. అవునా కాదా? చెప్పండి మీరే. అవును కదా. అవును. అవునమ్మా. ఉమ్. అచ్చులు ఏంటివి? ఆ నుండి అవ్ వరకు, అవును. ఆ టు అవ్. సో దాంట్లో ఆ ఈ ఊ అన్ని వస్తాయా రావా? వస్తాయమ్మా. వస్తాయి. దీర్ఘాలు వస్తాయా రావా? వస్తాయి. వస్తాయి. దీర్ఘం ఉంది రావాలని కదా. ఎవరు చెప్పారు? దీర్ఘం కూడా తీసుకోవచ్చు అని ఎవరు చెప్పారు? అనిదితాం ఉదిత్య అనిదిత్ సవర్ణస్య చా ప్రత్యయః. ప్రత్యయాలు తీసుకున్నాం మనం. సవర్ణం ఆరు వేసుకోమని చెప్పింది. అది అర్థమైంది ఇప్పుడు ఇక్కడ అందరికి. హ్రస్వ దీర్ఘ రెండు సుగణ తీసుకోవాలి. ప్లస్ ఈషః అనే దగ్గర అక్కడ నుట్ అనేది ఆగమంగా వచ్చింది. నెక్స్ట్ ఏంటి? సుగణ సూకి సుగణీషః అవుతుంది అప్పుడు. అవునా? ఈ సహాలో ఈ దగ్గర వచ్చింది ముందర. కాదు, ఏమైతుంది? సుగణీషః అవుతుంది. అవును, దిత్తం వచ్చింది. ద్విత్వం వస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? సుగణ ప్లస్ ఈషః, సుగణ ప్లస్ నుట్టు ప్లస్ ఈషః. సో నుట్టులో టకారము హలంత్యం అనే సూత్రం ద్వారా లోపమైపోయింది. తర్వాత ఇత్తు సంచయ కాబట్టి అది లోపమైపోయింది. తర్వాత ఊ అనేది ఉచ్చారణార్థము. తర్వాత మిగిలింది ఏంటి? న. సుగణ న ఈషః. తర్వాత ఏమైంది? సుగణ సుగణీషః. ఇది నకారానికి ఈకారం కలిస్తే ఏమైంది? నీ అయింది కదా. సుగణీషః, సుగణీషః. ఓకేనా మేడం? స్క్రీన్ కొంచెం పైకి అంతకుముందు 3 ఎగ్జాంపుల్ రాసుకుంటాను నేను. ఇప్పుడు వద్దు రాయడం, ఇప్పుడు తర్వాత వినండి, ఊరికే జస్ట్ వినండి. ఓకే. ఆస్తే నేను పంపిస్తా కదా, ఒక్కటి చాలు, అర్థం కావడానికి ఒకటి రాసుకున్నారు చాలు. సో వణ ప్లస్ ఆస్తే వన్నాస్తే. రణ అవోచత్, రన్నవోచత్. రన్న నాకు ఆ ఉంది కాబట్టి రన్న అయింది. ఇప్పుడు రన్నవోచత్. ఘుణ ఓదనః ఏమైతుంది? సో ఇప్పుడు దీన్ని ఏమని చెప్పొచ్చు మనము? సంధిలో చూసుకుంటే ఏం సంధి అని చెప్పొచ్చు? అది నుడుగాగమ సంధి మేడం. ఇది ఇముడాగమ సంధి. ఇముడాగమ సంధినా తెలుస్తుంది. అవును మేడం. తర్వాత అచ్చు వచ్చింది కదా తెలుస్తుంది. నుడాగమ సంధి అది అట్లా చెప్తారు. సరే చూడండి ఇక్కడ ఇంకోటి సన్ నకారం వచ్చింది. ఇప్పుడు సన్ ప్లస్ అచ్యుత. ఇక్కడ హ్రస్వ స్వరము తర్వాత నకారం ఉండాలి. ఉందా? ఫస్ట్ హ్రస్వ స్వరం, అవునా? ఈ హ్రస్వ స్వరం తర్వాత ఏముండాలి? నకారం ఉండాలి. తర్వాత దాని తర్వాత అచ్చు ఉండాలి. పరంలో అచ్చు ఉంటేనే నుట్టు వస్తుంది కదా. అవునా? నకారానికి నుట్టు, అణాకారానికి అణుట్టు, తర్వాత అంగకారానికి ఇంగుట్టు, ఇంగుట్టు, ఇంగుట్టు. సో అట్లా వస్తుంది అనమాట. కాబట్టి ఈ టకారం హలంత్యం ద్వారా వెళ్ళిపోతుంది. ఈ నాలో ఉన్నటువంటి ఉకారము ఉచ్చారణార్థము. సో అప్పుడు సన్ న అచ్యుత, సన్ నచ్యుత, సన్నచ్యుత, సన్నచ్యుత.
సో కుర్వన్ ఆస్తే, కుర్వన్ ఆస్తే, కుర్వన్నాస్తే. కుర్వన్నాస్తే. కరెక్ట్. తర్వాత రాజన్ ఏహి, రాజన్ ఏహి. అపఠన్ అపఠన్ అముహు. అమూహు అపఠన్ పఠన్నాముః. నమూహు నాకు దీర్ఘం లేదు ఇక్కడ. పఠన్ అపఠన్ నమః. మూహు, మూకి దీర్ఘం ఉంది కదా. జిఘ్రన్ అశ్రన్ అశ్నన్, జిఘ్రన్ అశ్నన్, జిఘ్రన్నశ్వన్. జిఘ్రన్ అశ్నన్. ఓకే, ఉత్తమం. సో ఇదండి ఈరోజుటి లెసన్. ఇది ఏంటి? గమో హ్రస్వాదచి గమున్నిత్యం. ఒక రాసుకోండి. 1 minute మేడం. రాస్తున్నారా? చెప్పండి. రాసుకుంటా గమో ఒకటేసారి. హ్రస్వాదచి గమున్నిత్యం. మళ్ళీ చెప్పండి అమ్మా అది. గమో హ్రస్వాదచి ముందర రాసాం కదా. హ్రస్వాదచి గమున్నిత్యం. నేను జస్ట్ అనిపిస్తున్నా, సూత్రం అనిపిస్తున్నా. రాసాం. రాస్తారు. ఆస్వాదచి గమున్నిత్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ సూత్రం వచ్చేసిందా అండి మేడం చెప్పడానికి? ఒక డౌట్ మేడం, ఒక డౌట్. రెండో దాంట్లో కూడా ఉకారము లిఫ్ట్ ఊ ఎందుకు ఇత్తు కాలేదు? అన్నిట్లో ఊ పోయింది కదా. లేదు మేడం, రెండో దాంట్లో చూడండి. రెండోది కలిపి ఊ కలిపి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అన్నిట్లో ఊ ఉండదు. ఊ ఉచ్చారణార్థం పోతుందని చెప్పుకున్నాం కదా. ఇంకా దాంట్లో మళ్ళీ అది లేదు లేదు, రెండో దాంట్లో అచ్చు ఆ ఊ ఉంది కనుక ఉదంగా వచ్చింది. ఓకే, అర్థమైందా? ఇది సూత్రం. ఇప్పుడు ఈ రోజు అందరికి ఇది వచ్చేసేయాలి. జస్ట్ చదవడం, చూసుకుంటూ చదవడం రావాలి. ఓకేనా? సంఖ్య రాసు. 8 గమున్నిత్యం 3 2 ద్విత్వం వస్తుంది అన్నిట్లలో కూడా. ఏంటండి? అన్నిట్లలో ద్విత్వం వస్తుంది. అంతే అంతే, కరెక్ట్. ద్విత్వం వస్తుంది. అవును. అంతే. ఇముడాగం సంధిలో అలాగే చెప్పారు కదా. మూడు వర్ణాలు ద్విత్వం వస్తాడు, నుడుగా సంధి అని చెప్పారు. నాకి అచ్చురా. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు నా ఉంటే నాకి నా వస్తుంది. ఇప్పుడు నా ఉందనుకోండి, నుట్టాగమం అంటే మళ్ళా నానే వస్తుంది కాబట్టి ద్విత్వం వచ్చింది. మళ్ళీ ఇంగా ఉంది, ఇంగాకి మళ్ళా ఇంగానే వస్తుంది కదా. అణా ఉంది, అణాకి మళ్ళా అణానే వస్తుంది కాబట్టి ద్విత్వం వస్తుంది. దీన్ని ఏమంటాము? నుడాగమ సంధి. సంధి. శాంతి పాఠం శాంతి పాఠం చెప్పుకుందాము. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. ధన్యవాదాలు. నమస్తే అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.